హలో అండి, హమ్దాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో చికెను ములక్కాయ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో నేను చేసి చూపించబోతున్నాను. మీరు తప్పకుండా వీడియోని ఎక్కడ ఆపుకోకుండా చివరి వరకు చూడండి. ముందుగా కేజీన్నర చికెను ఇలా పెద్ద ముక్కలు కట్ చేయించుకొచ్చామన్నమాట. ఈ కర్రీకి కొంచెం పెద్ద ముక్కలు అయితే చాలా బాగుంటుంది, గ్రేవీ కర్రీ కాబట్టి. అలానే ఈ చికెన్లోకి ఫ్రెష్గా ఉన్న 2 పెద్ద సైజు ములక్కాయలు తీసుకోండి, చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే పెద్ద ఉల్లిపాయలు 2, అలాగే 3 చిన్న టమాటాలు, అలానే 3 పచ్చిమిర్చి అనమాట, సరిపోతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర, కొంచెం కరివేపాకు అనమాట. ఇప్పుడు ఈ కూరకి నేను 200 గ్రాముల ఆయిల్ తీసుకున్నాను. ఎందుకంటే ఇది కేజీన్నర చికెన్ కాబట్టి ఇంత ఆయిల్ పడుతుంది. కాబట్టి మీరు కూడా 200 గ్రాములు తీసుకోండి. ఇదే ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా చూపించిన ములక్కాయలు దోరగా సన్న మంట మీద పెట్టి కాస్త మగ్గేంత వరకు కూడా కొంచెం పసుపు ఉప్పు తీసుకుని వేయించండి. ఎందుకంటే మనం ఇలా ఆయిల్లో ముందుగా ములక్కాయలు వేయించుకోవడం వల్ల కూరలో ములక్కాయలు అనేవి చెదరకుండా చాలా టేస్ట్గా ఎంతో రుచిగా ఉంటాయి అన్నమాట. మనం కర్రీలో ముందుగా ఇవి వేయించుకోకుండా పచ్చిగా వేసేసినట్లయితే మనకి ముక్క అనేది బాగా ఉడికిపోయి ఆ కూరలో ముక్కలు అనేవి కనపడవన్నమాట. అందుకనే ముందుగా ఈ ఆయిల్లో ముక్కలని ఇలా దోరగా వేయించి తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 కప్పు నేను ముందు చూపించిన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి మెత్తబడి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా నిదానంగా వేయించండి. ఇవి ఉల్లిపాయ ముక్కలు అనేవి సన్న మంట మీద ఎంత వేగితే మనకు గ్రేవీ కర్రీలోకి గ్రేవీ అంత బాగా వస్తుందన్నమాట. కాబట్టి మీరు చక్కగా నిదానంగా దోరగా వేయించండి. వాటితో పాటే పచ్చిమిర్చి కూడా తీసుకోండి. ఇందులో ఎక్కువ పచ్చిమిర్చి వేయట్లేదు, చాలా తక్కువే తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు అన్నమాట. ఇది పూర్తవుతుంది, ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగింది అన్నప్పుడు మనం అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి ఉంది కదా, అది కూడా తీసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి కూడానండి మంచి సువాసన వచ్చేంత వరకు నిదానంగా వేయించండి. ఎప్పుడు కూడా నాన్ వెజ్ కర్రీలకి అల్లం వెల్లుల్లి అనేది అలా ఏగితేనే చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి నిదానంగా వేయించండి. ఇదే తాలింపులో మనకి 1 గుప్పెడు కొత్తిమీర, కాస్త కరివేపాకు తీసుకుంటే మనకి చికెన్ గ్రేవీ కర్రీలోకి మంచి స్మెల్ వస్తుందండి. ఇది మాత్రం ఎప్పుడు నాన్ వెజ్ చేసినా సరే కాస్త కొత్తిమీర కరివేపాకు తాలింపులో తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇదే తాలింపులో ఇప్పుడు మనం ముందుగా కడిగి పక్కన ఉంచుకున్న ఆ చికెన్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ని చక్కగా ఈ ఆయిల్లో చక్కగా ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి అప్పుడు ఆ ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మీడియం మంట మీద పెట్టి మూత పెట్టేసేసి అలా వదిలేసేయండి. చూసారా వాటర్ ఎలా వచ్చిందో? ఈ వాటర్ అంతా ఇంకితేనే మనకి చికెన్ కూర అనేది చాలా చాలా టేస్ట్ వస్తుంది. మీరు ముందుగానే ఉప్పు కారాలు వేసేసి కలిపి పెట్టినట్టు చేస్తే మాత్రం కూర బాగోదు. కాబట్టి ఆయిల్లో మాత్రం చికెన్ ఎప్పుడు కూడా ఇలా మగ్గిపోవాలి, దానిలో వాటర్ అంతా బయటకు వచ్చేయాలి. మనకి చికెన్ అనేది 60% ఉడికిన తర్వాత టమాటా వేసుకోండి. టమాటా కూడా అలా మగ్గిపోయిన తర్వాత మనము ఆయిల్లో మొత్తం పైకి వచ్చి మనకి చికెన్ ఉడికిందని తెలుస్తుంది, ముక్క కూడా మనకు రంగు మారుతుంది. కాబట్టి ఆ టైంలో రుచికి సరిపడా 2 స్పూన్లు ఉప్పు, అలానే పెద్ద స్పూన్తో 3 స్పూన్లు కారం తీసుకోండి. మనకి కేజీన్నర చికెన్ కాబట్టి ఉప్పు కారం అనేది కాస్త గట్టిగానే పడుతుంది. ఉప్పు తక్కువ తీసుకున్నా పర్వాలేదు, మనం లాస్ట్లో కలుపుకోవచ్చు. కారం మాత్రం గ్రేవీ కర్రీకి కొంచెం ఎక్కువే తీసుకోండి, చాలా చాలా బాగుంటుంది. అలానే ఇది 5 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేయండి. అప్పుడు ముక్కకి చక్కగా ఉప్పు కారం అంతా నీట్గా పడుతుంది అన్నమాట. మనం ఉప్పు కారాలు వేసిన తర్వాత చక్కగా సన్న మంట మీద అలా వదిలేస్తే మాత్రం చాలా చాలా ఉప్పు కారాలు బాగా పడతాయి ముక్కకి. మనం వేసిన ములక్కాయలు కూడా ఉన్నాయి కదా, వేసేసాం. అలానే ఇప్పుడు వేడి వేడి నీళ్ళు అలా పోసి చక్కగా కూరని మీడియం మంట మీద కాసేపు అలా మరగనివ్వండి. అలా తెరల కాగనిస్తే చక్కగా ముక్కలు అనేవి బాగా ఉడికిపోతాయి అన్నమాట. మనం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అంతేనండి. తెరలేటప్పుడు కూడా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోండి, స్మెల్ అదిరిపోతుంది. ఇప్పుడు ఆ వాటర్ పోసిన తర్వాత కాస్త చిక్కబడి దగ్గర పడేటప్పుడు మాత్రం కాస్త గరం మసాలా జల్లుకోండి. నేను 1 స్పూన్ గరం మసాలా తీసుకున్నాను. మీరు కూడా చెక్క, లవంగం, ధనియా అదేనండి పొడి. గరం మసాలా అంటే ఇంకెక్కువ అవసరం లేదు. అలానే కాస్త కొత్తిమీర చల్లుకుని
తీసేసేయండి. అంతే, మన కూర ఎంత ఈజీగా అయిపోయిందో చూసారా. చక్కగా గ్రేవీ కూడా ఎంత చిక్కగా వచ్చిందో, ములక్కాయలు కూడా ఎక్కడా చెదరలేదు, ములక్కాయ ముక్కలు ముక్కలుగానే ఉన్నాయన్నమాట. మీరు కూడా ఎప్పుడు మామూలుగా ఉత్త చికెన్ వండుకోకుండా ఇలా కాంబినేషన్లో వండుకోండి, చాలా బాగుంటుంది. మన కూర చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మీరు కూడా ఎవరన్నా ఇంటికి నలుగురు వచ్చినప్పుడు ఇలా తయారు చేసి పెడితే మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారనమాట. ఈ ములక్కాయ చికెన్ కూడా చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. మటన్ ములక్కాయ, అలానే ములక్కాయ అయితే చాలా కాంబినేషన్ తింటారు కదా, ఇలా ఒకసారి చికెన్ ములక్కాయ కూడా చేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. అలానే మన అమదాస్ కిచెన్లో వచ్చే ప్రతి వంటని మీరు తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన అమదాస్ కిచెన్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా?